హలో ఫ్రెండ్స్, మనం పాండవుల యొక్క శంఖముల పేర్లు తెలుసుకుందాం. ఇది బుర్రకథ శ్రీమద్ భగవద్గీత వారణాసి వెంకటనారాయణ శాస్త్రి గారు రచించినటువంటిది. దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే అప్పుడేం జరిగిందయ్యా అంటే, తెల్ల గుర్రముల రథములతోలే నల్లనయ్య జూచి రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, పాంచజన్యమును మ్రోగించంగానే పాద్రుడు తల ఎత్తే, దేవదత్తమును శంఖమునూదును దిక్కులెల్ల మ్రోయా. ఇంతేగాక అనంత విజయమును యుధిష్ఠరుండు, పౌండ్ర శంఖమును భీమసేనుడు, సుఘోష శంఖమును నకులుడెను, మణిపుష్పకమును సహదేవుండు, కాశీరాజు దుష్టదుమ్ముడు తమ తమ శంఖములన్నిటినొకటే దాటిగునూదారు. ప్రపంచనంతా నిండియ ధ్వనులు ప్రతిధ్వనించాయి. కౌరవసేనులు గుండెలు జంకి గబగబలాడాయి. ఇది దీంట్లో మనకి ఇక్కడ శంఖముల పేర్లు ఉన్నాయి చూడండి. పాంచజన్యం వచ్చి పార్థుడు, శ్రీకృష్ణుల వారి యొక్క పాంచజన్యము. పార్థుడు అంటే అర్జునుడు తల ఎత్తి చూశాడు. దేవదత్తం అనేది అర్జునుడి యొక్క శంఖము. అనంత విజయం వచ్చి యుధిష్ఠరుండు అంటే ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయం. పౌండర్ శంఖం వచ్చి భీమసేనుడిది. సుఘోష శంఖం వచ్చి నకులుడిది. మణిపుష్పకం వచ్చి సహదేవుడిది. సో మనకి ఇక్కడ శంఖాల పేర్లు నోట్ చేసుకోండి. శ్రీకృష్ణుల వారి శంఖం పేరు పాంచజన్యము. అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. ధర్మరాజు శంఖం పేరు అనంత విజయము. భీమసేనుడు శంఖం పేరు పౌండ్ర శంఖము. నకులుడు శంఖం పేరు సుఘోష. సహదేవుడు శంఖం పేరు మణిపుష్పకము. మనకి ఇది మూలం వచ్చి శ్రీమద్ భగవద్గీత బుర్రకథ. రచన వారణాసి వెంకటనారాయణ శాస్త్రి గారు. మనకి మూలం వచ్చి శ్రీ మదచల వేదాంత గ్రంథావళి. మనకిప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ చూసినట్టయితే, అర్జునుడు శంఖం పేరేమిటి? మనకు తెలుసు. పాంచజన్యం వచ్చి శ్రీకృష్ణుల వారిది. సుఘోష వచ్చి నకులుడిది. అనంత విజయం వచ్చి ధర్మరాజుల వారిది. దేవదత్తం వచ్చి అర్జునుడిది. సుఘోష మనకి తెలుసు కదా. నకులుడి శంఖం పేరేమిటి? సుఘోష. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.